రామరాజు ముందు వల్లి చేసిన కుట్రని సాక్ష్యాలతో సహా బయట పెట్టేసి ప్రేమ ధీరజ్ని ఒకటి చేసిన రేవతి. షాక్లో భద్రావతి. మరి ఇదంతా ఎలా జరగబోతుంది? అసలు రేవతి ఎలా నిజం తెలుసుకుంది? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే ప్రేమ దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు విశ్వక్ అయితే, వెళ్ళిపోవే, అక్కడికి వెళ్ళిపోవే, ప్రశాంతంగా ఉంటావు, రోజు ఇలా బాధపడుతూ బ్రతుకుతావా ఏంటి అని చెప్పి అంటూ ఉండగానే, ఒరే ఇంకొక మాట మాట్లాడవంటే ఊరుకోను అని చెప్పేసి భద్రావతి అంటూ ఉంటుంది. ఎందుకు ఊరుకోరండి? నా కూతురి కాపురాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారు? రేవతి, నీ కూతురి కాపురాన్ని నేను నాశనం చేయాలి అనుకోవడం లేదు. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఎందుకు నీ కూతురి కాపురాన్ని నేను నాశనం చేస్తాను? అది నా మేనకోడలు, ఈ చేతులతో నేను పెంచుకున్నాను. అలాంటప్పుడు దాని కాపురాన్ని ఎందుకు నాశనం చేస్తాను? అసలు వాడు చూసావా ఎలా మాట్లాడాడో? నీకు అర్థమైందా? అసలు నువ్వు తల్లివేనా? అక్కడ నీ కూతురు గురించి వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అక్కడ ధీరజు తప్పేం మాట్లాడలేదు కదా. అక్కడ జరిగిన తప్పు బయట పెట్టాడు. నిజమే, ఒక ఆడపిల్ల విషయంలో తన జీవితంలో జరిగిన ఒక చేదు సంఘటనని బయట పెడితే 10 మందిలో తను అలుసైపోతుంది. ఆ విషయాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ కూడా అలాంటిది. కావాలని ధీరజ్ని ఈయన రెచ్చగొట్టడం కారణంగానే ధీరజు తన తల్లి మీద మాట పడేసరికి అలా మాట్లాడాడు. అయినా సొంత చెల్లెల్ని ఎవరైనా అలా అంటారా? మీరెంతో అక్కడ ఇక వేదవతి కూడా అంతే కదా. అలాంటప్పుడు వేదవతి వదిన విషయంలో ఈయన అలా మాట్లాడి ఉండకూడదు. కానీ ఈయన చేసిన తప్పు కారణంగానే ధీరజు ఆ రోజు అలా మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది. దానికోసం దీని కాపురాన్ని నాశనం చేస్తే జీవితమంతా ఏడుస్తూ బ్రతుకుతుంది. లేదు, ఎందుకు ఏడుస్తూ బ్రతుకుతుంది? జీవితమంతా సంతోషంగా బ్రతుకుతుంది. ఎట్టి పరిస్థితిలోనే కూడా దానికి బాధ కలగదు. బాధ కలగనివ్వకుండా చూసుకోవడానికి ఈ మేనత్త ఉంది. ఇప్పటి వరకు ఉన్న జీవితం వేరు, ఇక ముందు ఉండే జీవితం వేరు. ఇప్పటి వరకు దానికి తెలియక ఒక ఊబిలో కూరుకుపోయింది. దాన్ని బయటికి లాక్కొని వచ్చేసాం. ఇక దాని జీవితానికి సంతోషాన్ని ఇస్తాము. ఖచ్చితంగా అది సంతోషంగా ఉంటుంది. దాని విషయంలో ఆ ఇంటికి వెళ్ళమని ఎవ్వరూ కూడా ప్రేరేపణ చెయ్యొద్దు. అది ఆ ఇంటికి వెళ్ళదు. ఆ ఇంటి నుంచి తెగతింపులు చేసుకుని వచ్చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అలా భద్రావతి అనేసరికి మీరెవ్వరూ వినిపించుకోవడం లేదు. నా కూతురు బాధపడుతుంది. ఆ ఇంటి నుంచి వచ్చినందుకు అది ఆనందంగా లేదు. ధీరజ్ అంటే దానికి ప్రాణం. అదంటే ధీరజ్కి ఇష్టం. వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా ఉండడం నేను ఎన్నోసార్లు చూశాను. వాళ్ళిద్దరిని విడదీయొద్దు అని వేడుకుంటుంది. ఎంత వేడుకున్నా సరే అస్సలు మాట వినిపించుకోదు భద్రావతి. అలా వినిపించుకోకుండా తన మేనకోడల్ని ఆ ఇంటికి పంపించే ప్రసక్తే లేదని చెప్పేసి ఖచ్చితంగా చెప్పేస్తుంది. అలా చెప్పేసరికి ఇంకేం చేయాలో అర్థం కాదు. ధీరజ్ అయితే మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. ధీరజ్, ఇంకా ఎన్ని రోజులు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటావు? నువ్వు వెళ్ళి ప్రేమను తీసుకొస్తే అడ్డుకునేవాళ్ళు, అడ్డుపడేవాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు. వాళ్ళ మేనత్త ఉంది కదా వదిన, వాళ్ళ మేనత్త ఏది చెప్తే అదే వింటుంది. తను పుట్టింటి వాళ్ళ మాటలు నమ్మే కదా ఇక్కడి నుంచి నన్ను వదులుకొని వెళ్ళిపోయింది. ధీరజ్ వెళ్ళిపోలేదు, వెళ్ళిపోమన్నావు. నువ్వు వెళ్ళిపోమనగానే తను చాలా బాధపడింది. నీ వైపు చూస్తూనే తను వెళ్ళింది. కానీ నువ్వు మాత్రం తన మొహం వైపు కూడా చూడలేదు. తను చాలా బాధపడింది. ఆ విషయాన్ని నువ్వు గమనించలేకపోయావు. అంతకన్నా ఎక్కువగా బాధపడ్డాను వదిన. నా గుండె ముక్కలైపోయింది అది వెళుతూ ఉంటే. దానిని ఎంత ప్రాణంగా ప్రేమించానో అది నాకు మాత్రమే తెలుసు. ఆవేశంలో దాని గురించి నిజం బయట పెట్టిన నేను ఆ తర్వాత అనుక్షణం కుమిలిపోయాను. కానీ అది దానికి అర్థం కాదు. తన పుట్టింటి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. కానీ ధీరజు ఆవేశంలో మాట్లాడాడేమో అని అది తిరిగి రావాలి కదా వదిన. ఎలా వస్తుంది? తన గురించి ఇంట్లో అందరి ముందు బయటపడిపోయింది. ఈ ఇంట్లో వాళ్ళం ఏమనుకుంటున్నామో ఏంటో. అసలు ఈ ఇంట్లో వాళ్ళ మొహం వైపు చూసే ధైర్యం కూడా చేయలేనని చెప్పేసి తను చాలా బాధపడుతుంది. ఇప్పుడు తను ఎలా వస్తుంది ఇక్కడికి? తను రాలేదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది నర్మద. ఎలాగైనా సరే నువ్వే తనని ఆ ఇంటి నుంచి తీసుకుని రావాలి. ఎలా వెళతావో, నువ్వెలా ప్రేమని తీసుకొస్తావో నాకు తెలీదు. ధీరజ్ మళ్ళీ ప్రేమ మన ఇంట్లో ఉండాలి. లేకపోతే తన మనసుని విరిచేసి నీకు తనకి దూరాన్ని పెంచేసి తన వాళ్ళు ఇక తనని నీకు శాశ్వతంగా దూరం చేస్తారు. మనసు విరిచేస్తే విరిగిపోయే ప్రేమ కాదు వదినా మాది. అది నన్ను ప్రాణంగా ప్రేమించింది. దాన్ని నేను అంతకన్నా ఎక్కువగా ప్రేమించాను. మేమిద్దరం ఒకరికొకరు బ్రతకాలి
కావాలి అని ఒకరి కోసం ఒకరు బ్రతకాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు మా మధ్య కోపాలు తాపాలు ఉండి ఉండొచ్చు, కానీ మా మధ్య ప్రేమ ఎప్పటికీ చెరిగిపోదు. మా ప్రేమ మమ్మల్ని కలుపుతుందనే నమ్మకం నాకుంది. ప్రేమకు తన వాళ్ళు ఎన్ని చెప్పినా ఏం చేసినా నా మీద ప్రేమ దానికి చావదు. ఇప్పుడు నేను తన గురించి బయట పెట్టాననే బాధ తన మనసులో ఉంది. ఆ బాధ తగ్గిన తర్వాత అదే ఖచ్చితంగా తిరిగి వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. నా ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోదు, నన్ను వదిలి వెళ్ళదు, నన్ను వదిలి దూరంగా ఉండలేదు, నా కోసం ఖచ్చితంగా ఆలోచిస్తుంది అని చెప్పేసి ధీరజు నమ్మకంగా చెప్తాడు. చూద్దాం, నీ నమ్మకం గెలిపిస్తుందో నిన్ను, లేకపోతే ఓడిస్తుందో. నీ నమ్మకం గెలవాలని ఒక వదినిగా నేను కోరుకుంటున్నాను. నా చెల్లెలుగా నేను తనని సపోర్ట్ చేస్తూ తన కాపురాన్ని నిలబెట్టుకోవాలని కూడా కోరుకుంటున్నాను అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది. చిన్నోడా, నిజంగా ప్రేమ తిరిగి వస్తుందంటావా? వస్తుందమ్మా, ఖచ్చితంగా వస్తుంది. దానికి నేనంటే ప్రాణం. నన్ను వదులుకొని అది ఉండలేదు. ఇప్పుడు కోపంలో ఉండి ఉండొచ్చు, బాధపడుతుంటూ ఉండవచ్చు, కానీ దాని విషయంలో మనం ఎవరం కూడా అపార్థం చేసుకోలేదని, దాని రాక కోసం మనం అందరం ఎదురు చూస్తున్నామని మనం దానికి తెలిసేలా చేస్తే ఖచ్చితంగా అది తిరిగి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక ధీరజ్ అయితే, నీ మాటలు వింటుంటే నమ్మకం కలుగుతుందిరా, ఖచ్చితంగా అది తిరిగి రావాలి, అది ఈ ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది. వేదవతి, వస్తుందమ్మా, నువ్వేమీ బాధపడకు, తప్పకుండా వస్తుంది. ప్రేమ మనల్ని వదిలి ఎన్నో రోజులు అక్కడ ఉండలేదు. తన మేనత్త విషపు కోరల నుంచి ఖచ్చితంగా బయటపడుతుంది. మీ అక్క కావాలనే ఇదంతా చేసిందని నీకు ఇప్పటికైనా అర్థమైందిరా. కావాలనే చేసి నిన్ను రెచ్చగొట్టి ఈ నిజం బయటపడేలా చేశారని ఎందుకో అనిపిస్తుంది. కానీ ఈ నిజం వాడికి ముందే తెలుసని మనసు ఎందుకో గట్టిగా చెప్తుందమ్మా. ఎలా తెలుస్తుందిరా? ఎవరని చెప్పకుండా వాళ్లకు నిజం తెలిసే ఛాన్స్ ఎలా ఉంది? నిజం తెలిసిన తర్వాత ఎవరైనా చాలా రియాక్ట్ అవుతారు, కానీ వాళ్ళిద్దరిలో ఎవ్వరూ కూడా రియాక్ట్ అయినట్టుగా నాకు పెద్దగా కనిపించలేదు. నాపై గొడవ పెట్టుకోవడానికే వాళ్ళు రెచ్చగొట్టారు తప్ప నేను చెప్పిన విషయానికి వాళ్ళు రియాక్ట్ అయినట్టుగా నా మనసు కనిపించలేదు. చూస్తాను, ఈ విషయాలు ఎవరి ద్వారాగైనా వాళ్ళు తెలుసుకుంటే, మన ఇంట్లో నుంచి ఎవరి ద్వారాగైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇదేదైనా జరిగిందంటే మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. ఏంట్రా, నీకు ఎవరి మీద అనుమానం? చూద్దామమ్మా, ఇప్పుడు ఈ విషయం గురించి మనం ఆర్గ్యుమెంట్ చేయకూడదు. మనం ఖచ్చితంగా నిజాలు బయటికి లాగాలి అని చెప్పేసి ధీరజు అంటూ ఉంటాడు. ధీరజ్కి తన పెద్ద వదిన మీద ఆల్రెడీ డౌట్ అయితే మొదలైపోతుంది. ఎందుకంటే ఈ ఫంక్షన్ అంతా జరుగుతూ ఉన్న అంత సమయంలోనే వల్లి విషయం చాలా దూరంగా, కొన్ని విషయాల్లో హ్యాపీగా, కొన్ని విషయాల్లో బాధగా వల్లి మొహాన్ని కూడా ధీరజు గమనిస్తాడు. అందుకే అప్పుడు ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఎమోషనల్ అయిన టైంలో అక్కడ తను మాట వినేసిందని చెప్పేసి వేదవతి కొట్టిన సీను ధీరజ్కి గుర్తుకొస్తుంది. అప్పుడే తనకి ఆ డౌట్ అయితే వస్తుంది. ఇప్పుడు అమ్మకి ఈ విషయం చెప్పడం కరెక్ట్ కాదు, నిజమేంటో తెలుసుకున్న తర్వాత అప్పుడు వల్లి వదిన సంగతి చూస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ధీరజ్ అయితే. ఇక్కడ చూస్తే ఇక రేవతి అయితే తన కూతురి కాపురాన్ని నిలబెట్టాలి, ఎలాగైనా సరే ఏం చెయ్యాలి, వదిన కావాలనే ఇదంతా చేస్తుంది, వదిన కావాలని ప్రేమని అక్కడి నుంచి తీసుకొచ్చేస్తుందని అర్థమవుతుంది. ప్రేమ కూడా ఆ విషయాలు బయటపడేసరికి బాగా డిస్టర్బ్ అయింది. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ప్రేమ ఆ ఇంటికి వెళ్ళాలి, ప్రేమ అక్కడే ఉండాలి, ప్రేమ ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉండాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే ఈలోగానే ఇక భద్రావతి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే ఇక ఈలోగా రేవతి ఆలోచించుకుంటూ బాధపడుతూ కిందికి వస్తూ ఉంటుంది. ఫోన్లో వల్లితో మాట్లాడుతుంది భద్రావతి. ఏంటి వల్లి, ఏం చేస్తున్నారు మీ ఇంట్లో వాళ్ళు, ఏమంటున్నారు అని చెప్పేసి అంటూ ఉండగానే అవతల వల్లి అయితే రోజు ఏడుస్తూ రాగాలు తీస్తూ ఉన్నారు. ఈ ఇంట్లో ఇక అదే కదా మిగిలింది, లేకపోతే ఈ భద్రావతి మేనకోడల్నే తీసుకుని వెళ్ళిపోతారా? భద్రావతి మేనకోడళ్ళు ఆ ఇంట్లో ఉంటే భద్రావతి పరువు పోయిందని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నా చెల్లెలు ముఖ్యంగా నా పరువు తీయాలనే నా మేనకోడల్ని ఆ సిచ్యువేషన్లో కాపాడుతున్నట్టుగా నటించి తాళి కట్టించింది. నువ్వు ఈ నిజాన్ని నాకు చెప్పావు కాబట్టి సరిపోయింది.
లేకపోతే నేను నిజంగానే ప్రేమ ధీరజ్ ప్రేమించుకున్నానని చెప్పేసి వాళ్ళను విడదీయడం చాలా కష్టమని మౌనంగా ఉండిపోయాను. ఈ విషయాలు నువ్వు తెలిసేలా చేసి చాలా మంచి పని చేశావు అని చెప్పేసి వల్లితో మాట్లాడుతుంది భద్రావతి. ఈ విషయాలన్నీ వల్లి కారణంగానే బయటపడ్డాయని, ఆ ఇంటి పెద్ద కోడలే ప్రేమ కాపురాన్ని నాశనం చేసింది అన్న విషయాన్ని రేవతి తెలుసుకుంటుంది. అలా తెలుసుకుని ఒక్కసారే షాక్ అవుతుంది. నా కూతురి కాపురాన్ని నాశనం చేసి ఆ ఇంట్లో తను మాత్రం సంతోషంగా ఉండాలి అనుకుందా. ఈ విషయాన్ని ఖచ్చితంగా ఆ ఇంట్లో వాళ్లకు తెలిసేలా చేస్తాను. నా కూతురు అల్లుడిని ఒకటి చేస్తాను. ఇంతకాలం నేను వీళ్ళు ఎన్నన్నా భరించాను, ఎన్ని మాటలన్నా మౌనంగా ఉండిపోయాను. కానీ ఇక మౌనంగా ఉండే ప్రసక్తే లేదు. ఇక నేను మౌనంగా ఉంటే బాధపడటం మాత్రమే మిగులుతుంది. నా కూతురి కాపురం నాశనమైపోతుంది. వీళ్ళు ఇంకా నా కూతురి కాపురాన్ని నాశనం చేసి వీళ్ళ పంతాన్ని నెగ్గించుకోవడం కోసం దాని భవిష్యత్తుని నాశనం చేసేసేలా ఉన్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అలా ఆలోచించుకుంటూ ఇక వీళ్ళిద్దరూ కలిసి ఒక చోట మాట్లాడుకుంటూ ఉండగా వీడియో కూడా తీసేస్తుంది రేవతి. అయితే అలా తీసిన రేవతి ఇక రామరాజు దగ్గరకు అయితే వెళుతుంది. అన్నయ్య మీతో మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి ఈవిడొచ్చిందేంటి, పైగా మావయ్య గారితో మాట్లాడాలి అంటుందేంటి? ఇప్పుడు ఈవిడ ఏదైనా మాట్లాడి మళ్ళీ ఆ ప్రేమని ఇక్కడికి తీసుకొచ్చేయాలి అనుకుంటుందా? లేదు, ఎట్టి పరిస్థితిలోనే కూడా ఆ విషయం మాత్రం జరిగినివ్వకూడదు. ఈవిడేం మాట్లాడుతుందో తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అలాగే రామరాజు దగ్గరికి వెళ్ళిన రేవతి వెనకాలే వెళ్ళి దూరంగా ఉండి చూస్తూ ఉంటుంది. చూడండి అన్నయ్య, నా కూతురు అలాగే మీ అబ్బాయి విడిపోవడానికి కారణం ఎవరో మీరే చూడండి. ఆ రోజు గొడవకి కారణం ఎవరో మీరే చూడండి. పుట్టినరోజు ఇక్కడ ఏర్పాటు చేయడానికి చాలా పెద్ద కుట్ర ఉందన్నయ్య. మేము అనుకుంటూనే ఉన్నామమ్మా, కానీ దీనికి కారణం ఎవరు, అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అని చెప్పి అంటూ ఉండగానే ఒక వీడియోనైతే చూపిస్తుంది. వల్లి భద్రావతి మాట్లాడుకున్న మాటలు, వల్లి చేసిన కుట్ర, వల్లి భద్రావతితో కలిసి ప్రేమ కాపురాన్ని నాశనం చేయాలి అనుకోవడం, వల్లియే ఈ నిజాన్ని బయటపెట్టడం, ఇదంతా కూడా అందులో ఉంటుంది. ఒక్కసారే రామరాజు షాక్ అయిపోతాడు. వల్లికి కూడా ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. ఇక నా గురించి ఈవిడికి ఎలా తెలిసిపోయింది, అసలు ఈవిడ ఇంత తెలివైందిగా ఎప్పుడు మారింది, నా గురించి ఇంత సీక్రెట్గా ఎలా తెలుసుకుంది, నా పని అయిపోయిందిగా, ఇప్పుడు మావయ్య గారి ముందు నా పని అయిపోయినట్టే అని చెప్పేసి వల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈలోగా నిజమంతా తెలుసుకున్న రామరాజు వల్లి అంటూ గట్టిగా అరిచేసరికి ఏమైందండి, ఏం జరిగింది అని చెప్పేసి అంటూ ఉండగానే ఏమైంది వదినా, ఏం జరిగింది అని చెప్పేసి ఇక రేవతిని కూడా అడుగుతుంది వేదవతి. వల్లి దగ్గరికి వచ్చి అసలు ఎందుకు ఇలా చేశావు, నీకు నిజం తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది, తెలుసుకున్న దానివి భద్రావతికి చెప్పి నా కోడల్ని కొడుకుని ఎందుకు విడిపోయేలా చేసావని చెప్పి నిలదీసేసరికి నాన్న ఏం జరిగింది నాన్న, మళ్ళీ ఏం చేసింది ఇది, ఈ వల్లియే ధీరజు ప్రేమ విడిపోవడానికి కారణం. నిజం తెలుసుకుని ఆ నిజాన్ని మొత్తం వెళ్ళి భద్రావతితో చెప్పి ఈ ప్లాన్ అంతా చేసింది అని చెప్పనేసరికి నాకు తెలుసు ఇది ఎప్పటికీ మారదు, దీని బ్రతుకంతా ఇలానే ఉంటుంది, ఇది కుట్రలు కుతంత్రాలు చేయడమే తప్ప దీనిలో మార్పు రాదు. ఆ విషయం చెప్తే వీళ్ళెవ్వరూ వినలేదు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడకమ్మా, ఇది ఇంట్లో నాతో సంతోషంగా ఉండడానికి రాలేదు నాన్న, మన జీవితాల్ని నాశనం చేయడానికి వచ్చింది. దీని మాట అబద్ధం, దీని ఉనికి అబద్ధం, ఇదే ఒక అబద్ధం, దీని తల్లిదండ్రులు ఒక అబద్ధం, అందరూ మోసగాళ్లే అని చెప్పేసి జరిగిన విషయాలు మొత్తం బయట పెట్టేస్తాడు. ఇక చందు అయితే వల్లి గురించి, అలా వల్లి గురించి నిజాలన్నీ బయటపడిపోయేసరికి పెద్ద కోడల్ని నెత్తిన పెట్టుకున్న రామరాజుకి పెద్ద షాకే ఎదురైపోతుంది. ఇక ఈ నిజం తెలుసుకున్న ప్రేమ అయితే మాత్రం వల్లియే తన జీవితాన్ని నాశనం చేయాలని చూసిందని నర్మద ద్వారాగా తెలుసుకుంటుంది. అలా తెలుసుకున్న ప్రేమ ఇంటికి తిరిగి వెళ్ళిపోతానని వెళ్ళబోతూ ఉండగా ఎక్కడికి వెళ్ళేది, నువ్వెక్కడికి వెళ్ళడానికి లేదు అని చెప్పేసి భద్రావతి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. చాలత్త, ఇప్పటి వరకు నా కాపురాన్ని విడదీయడానికి వల్లితో కలిసి మీరు చాలా చేశారు, ఇంకా ఇంకొక మాట మాట్లాడితే జీవితంలో ఈ ప్రేమ చచ్చిపోయింది అనుకోండి, ఇంకెప్పటికీ ఈ ప్రేమ మీ గడప తొక్కదు, ఇంకేమైనా సరే ఈ ప్రేమ అక్కడే ఉంటుంది. మీరు ఇంకొక మాట మాట్లాడి నాకు అడ్డు చెప్పాలని చూస్తే జీవితంలో మీ ఎవ్వరి మొహం కూడా నేను చూడను అని చెప్పి అనేసరికి దెబ్బకి ఇక సేనాపతి అలాగే భద్రావతి ఇద్దరు షాక్ అయిపోతారు. ఇక ఆనందంగా వెళ్ళవే నీ ఇంటికి అని శారదాంబ చెప్తుంది.
చాలా సంతోషంగా వచ్చేస్తుంది. ఇక తిరిగి అయితే ప్రేమ అలా వచ్చేసరికి ధీరజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకొక క్షణం కూడా వల్లి మన ఇంట్లో ఉండకూడదు. వల్లి నా కొడుకుని ఇంత మోసం చేసిందని నాకు ఇప్పటి వరకు తెలియదు. ఈ నిజాన్ని దాచిపెట్టి చాలా తప్పు చేశావు బుజ్జమ్మ. వాడెప్పుడు నా దగ్గర ఎలాంటి నిజాలు దాచిపెట్టడు. వాడి చేత నువ్వు ఈ నిజం దాచిపెట్టమని చెప్పి తప్పు చేశావు. ఇలానే చేసి నా కొడుకుల జీవితాలతో నువ్వు ఆడుకుంటున్నావు. నీ కోడళ్ళని కాపాడుకోవడం కోసం కొడుకుల భవిష్యత్తుల్ని ఎందుకు తాకట్టు పెట్టాలనుకుంటున్నావు? ఇది కూడా నా తప్పే అంటారా? వాడి జీవితం నాశనమైపోతుంది. మీరు చూస్తే ఏరికోరి తీసుకొచ్చిన అమ్మాయి వాడికి గొప్ప భవిష్యత్తు ఇచ్చానని మురిసిపోతున్నారు. మీరు ఏరికోరి చేసిన ఈ పెళ్ళి అసలు కరెక్టే కాదని మీరు తీసుకొచ్చిన అమ్మాయి అసలు వాడికి కరెక్టు కాదు. తను ఒక మోసగత్త. ఆ కుటుంబమే మోసాలు చేసే కుటుంబం అని, అబద్ధాలాడే కుటుంబం అని తెలిస్తే మీరు చేసిన పెళ్ళి ఇలాంటిదని మీకు అర్థమైతే మీరు తట్టుకోలేరు. మీరేమైపోతారో అన్న భయంతో నేను ఈ నిజాన్ని చెప్పనివ్వలేదు. అంతే తప్ప ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. ఇక వాడి జీవితం గురించి మీ గురించి ఆలోచించాను. పెద్ద కోడలిగా మీరు వల్లిని నెత్తిన పెట్టుకుని చూశారు. వల్లి ఇప్పుడు అసలు కరెక్టు కాదని, వల్లి తప్పులు చేసి చందుని మన కుటుంబాన్ని మోసం చేసి ఇక అందరి కళ్ళు కప్పి కడుపు విషయంలో కూడా నాటకమాడని తెలిస్తే అస్సలు తట్టుకోలేరని ఈ నిజాన్ని చెప్పనివ్వలేదండి. ఇందులో నా స్వార్థం అంటూ ఏదీ లేదు అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది. అవును నాన్న, అమ్మ మీ గురించి నా గురించి ఆలోచించే వల్లిని ఇంట్లో ఉండనిచ్చింది. లేకపోతే అమ్మ వల్లిని ఎప్పుడో బయటికి వెళ్ళిపోమని చెప్పిందని చందు అంటూ ఉంటాడు. ఇప్పుడు నా కంటికి వల్లి కనిపించకూడదు, ఈ ఇంట్లో వల్లి ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని చెప్పేసి ఇక రామరాజు చెప్పేసరికి వినపడింది కదా, ఇంక నీకు ఇంట్లో ఎలాంటి స్థానం లేదు. ఇన్ని రోజులు మా నాన్నకి నిజం తెలియదు కాబట్టి ఈ ఇంట్లో నీ నాటకాలు సాగాయి. మారతావని ఎదురు చూశాను, కానీ నువ్వు మారకపోగా నా తమ్ముళ్ళ కాపురాల్ని నాశనం చేయాలని చూసావు. వాళ్ళు నీ కాపురాన్ని నాశనం చేశారని నా తమ్ముళ్ళ భార్యల మీద కక్ష కట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలని చూసావు. వాళ్ళు ఎలాంటి తప్పు చేయకపోయినా సరే వాళ్ళ జీవితాల్ని నాశనం చేయాలని చూసావు. తప్పు చేసింది నువ్వు తప్పులు చేసి నువ్వు చేసిన తప్పులు వాళ్ళు బయట పెడితే వాళ్ళ జీవితాల మీద ఎందుకు కక్ష కట్టావు? వాళ్ళు నువ్వు చేసిన తప్పుల్ని బయట పెట్టారు. అప్పటికి వాళ్ళు చాలా వరకు నువ్వు చేసిన తప్పుల్ని కడుపులో దాచుకొని వాళ్ళు నిన్ను భరిస్తూనే వచ్చారు. ప్రతిసారి వాళ్ళ మీద నిందలు వేస్తూ వాళ్ళని మా నాన్న ముందు దోషులుగా నిలబెడుతూ వచ్చావు. ఈ ఇంటి కోసం తమ భర్తల కోసం వాళ్ళు కష్టపడుతూ ఉంటే వాళ్ళని తప్పు పట్టేలా చేసి నువ్వు మాత్రం ఈ ఇంట్లో గొప్పదానిగా ఉండాలి అనుకున్నావు. కానీ నువ్వే అందరినీ మోసం చేస్తూ చివరికి వాళ్ళ మీద కక్ష కట్టి నేను నీకు దూరం కావడానికి వాళ్లే కారణం అనుకుని ఈరోజు ఇంతకు దిగజారిపోయావు. ఇంకా ఎంతకు దిగజారిపోతావు? ఇంకా నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి మమ్మల్ని మా కుటుంబాన్ని నాశనం చేస్తావు. ఇక నువ్వు ఇక్కడ ఉండడానికి సరిపోవు. నీకు ఎందుకో నాన్నగారు ఇంకా గట్టిగా చెప్పలేదు. లేకపోతే ఇక్కడికిక్కడే నిన్నేం చేసేవారో కూడా తెలిసేది కాదు. ఆడదానివని చెప్పేసి నాన్న వదిలేశారు. ఇంతకాలం ఈ ఇంటి కోడలుగా ఉన్నావు కాబట్టి నీ విషయంలో జాలి చూపించారు. మరొకరు అయితే మెడపట్టి ఎప్పుడో గేట్ అవతల తోసేసి ఉండేవారు. లేకపోతే జైల్లో ఊచలు లెక్క పెడుతూ ఉండేదానివి. ఇప్పుడు నువ్వు చేసిన అన్ని కుట్రల కారణంగా ఒక కుటుంబానికి ద్రోహం చేసిన నిన్ను ఎవ్వరూ భరించలేరు. నువ్వు మీ అమ్మతో కలిసి అబద్ధాలు మోసాలు చేసుకుంటూ అక్కడ ఉంటే కరెక్ట్గా సరిపోతావు. ఇక్కడైతే ఈ ఇంట్లో ఎవ్వరూ నీకు సూట్ అవ్వరు. ఈ ఇంట్లో అబద్ధాలు చెప్పేవాళ్ళు మోసాలు చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. అంతా నిజాయితీగా బ్రతకాలి అని కోరుకునేవాళ్ళు మాత్రమే. కానీ మీ అమ్మ ఈ ఇంటిని ప్రశాంతంగా ఉండనివ్వదు. నిన్ను ఇంట్లో కాపురము చేసుకోనివ్వదు. నువ్వు ప్రశాంతంగా ఇక్కడ ఎప్పటికీ ఉండవు. మీ అమ్మ చెప్పిన మాటలు వినడం మానవు, ఆ ఇంటికి వెళ్ళడము మానవు. అలాగే ఈ ఇంటిని నాశనం చేయాలనే నీ ఆలోచనని మానుకోవు. నీకు ఈ భర్త నీ సంసారం కన్నా ఎదుటి వాళ్ళ సంసారం నాశనమైపోతుంలో వచ్చిన ఆనందం ఇక నీకు ఎందులోని ఉండదని అర్థమవుతుంది. స్వార్థంతో నిండిపోయిన నీ మనసు ఎప్పటికీ మారదు. నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ అని చెప్పేసి ఇక వల్లినైతే
బయటకు గెంటేస్తాడు చందు. ఇంక జీవితంలో ఈ ఇంటి గడప తొక్కడానికి లేదు. జీవితంలో వాళ్ళ మొహం మనకి చూపించొద్దని చెప్పు చందు. వాళ్ళ నాన్నని వాళ్ళమ్మని వదిలిపెట్టను. వాళ్ళు ఇంతగా మోసం చేసినందుకు వాళ్లకు నేను బుద్ధి చెప్పి తీరుతాను. ఇంత మోసం చేసి అమాయకుడైన నా పెద్ద కొడుకు జీవితంతో ఆడుకున్న వాళ్లను వదిలిపెట్టను అని వెళ్ళి చెప్పమని చెప్పు. వాళ్ళ అంతు రామరాజు చూస్తాడు. రామరాజు వస్తున్నాడని చెప్పమని చెప్పు చందు అని చెప్పి అంటూ ఉంటాడు రామరాజు చాలా కోపంతో రగిలిపోతూ. ఇక ప్రేమ ధీరజ్ని విడదీశానని చెప్పి సంబరపడిపోతూ, ఇంక నాకు నర్మద అడ్డుగా ఉంది, నర్మదని కూడా పంపించేస్తే ఈ ఇంట్లో ఎవ్వరూ అడ్డు ఉండరు, నేను మాత్రమే ఉంటాను, నేను మాత్రమే ఈ ఆస్తిని అనుభవిస్తూ సంతోషంగా ఇంట్లో ఉంటాను అని చెప్పి తల్లి ప్లాన్లను తన ప్లాన్లను కలిపి అమలు చేసి ప్రశాంతంగా ఉండాలి అనుకున్న వల్లికి మాత్రం ఊహించని షాకే ఎదురవుతుంది. రేవతి నిజాన్ని మొత్తం బయట పెట్టేయడంతో ఇక రామరాజు ముందు కూడా వల్లి నిజస్వరూపం మొత్తం బయటపడిపోతుంది. ఇంతకాలం క్షమించిన ఆ కుటుంబంలో ఒక్కరు కూడా ఇక వల్లి మొహం చూడ్డానికి కూడా ఇష్టపడరు. అప్పటికే ధీరజ్కి అనుమానం వల్లియే ఇదంతా చేసిందని. ఆ అనుమానమే నిజమవుతుంది. నేను అనుకుంటూనే ఉన్నానురా పెద్దోడా. ఎందుకంటే ఆ రోజు అమ్మ నేను ప్రేమ మాట్లాడుకునేటప్పుడు వదిన అటు ఇటు తిరుగుతూ ఉంది. ఆ రోజు అమ్మ కొట్టింది కూడా, కానీ నేనేమీ వినలేదు అని చెవిలో ఇయర్బడ్స్ తీసి చెప్పడంతో నిజంగా వినలేదు అనుకున్నాం. కానీ విని ఇంతగా కుట్ర చేసి మమ్మల్ని ఇద్దరిని విడదీయాలని ప్లాన్ చేస్తుందని అస్సలు అనుకోలేదు. ఇంత కుట్ర చేసే మనిషిని అస్సలు ఊహించలేదురా అని చెప్పేసి ధీరజ్ అంటూ ఉంటాడు. అలా వల్లికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. వల్లి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ధీరజ్ ప్రేమ ఒకటవుతారు. భద్రావతికి పెద్ద షాకే ఎదురవుతుంది. చేసిన కుట్ర అంతా కూడా ఇక రివర్స్ అయిపోవడంతో మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలి. ధీరజ్ ప్రేమ కలవాలని కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.